మనము ఇది ఆరాధన చేసే ముందు కొద్దిసేపు వాక్యం చూసుకొని వాక్యానుసారంగా దేవునికి ఆరాధన చేద్దాం. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక ఫిలిప్పీ 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువు. అందరూ పూర్తిగండి. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తాను వ్యక్తినిగా చేసుకునేను. అలాగే ద్వితీయోపదేశకాండం 8-10 8వ అధ్యాయము 10వ వచనం. అందరూ తీయండి. 8వ అధ్యాయము 10వ వచనము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. వాక్యం కోసం వచ్చిన ప్రార్థన చేస్తాం. దేవా యేసయ్యా పరిశుద్ధుడా గుండా గొప్ప దేవుడా సృష్టికర్త నీకు వందనాలు. దేవా ఈ దినము ఆదివారం ప్రభా నాయన మీ మధ్యలో ఉండి దేవా నాయన మేము ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇమ్మని ప్రభా వేడుకుంటూ దేవా మీరు మా మధ్యలో నడిపించండి. దేవా ఏ మాటలు అవసరం ఆ మాటలు దయచేయండి. ఆ మాట ప్రకారంగా మేము కొద్దిసేపు దేవా విని గ్రహించి దాన్ని అన్వయించుకొని ఆ ప్రకారంగానే ప్రభా మేము ఆరాధన చేయడంలో మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అది వేడుకొనుచున్నాము పరమ. అయితే మనం చదివినటువంటి భాగాలు ఒకసారి చూసుకుందాం. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తానే రిక్తునిగా చేసుకున్నాను. మనము ఆరాధన చేసేటప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి, దేవుని మనము ఆరాధన చేయడానికి కారణం ఏంటి, మనం ఎలాంటి వాళ్ళం చూసుకొని మనం ఆరాధన చేద్దాం. దేవుని స్వరూపము ఎలా ఉంటుంది, ఆయన ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషులను పోలికగా పుట్టి దేవుని స్వరూపము ధరించుకొని మనుషులు పోలికగా పుట్టి మనం మనుషుల్లాగే పుట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఈ లోకానికి వెళ్ళాలి అంటే నేను ఒక మనుషుడిలా వెళ్తే ఆ మనిషిని పోలికలో వెళ్తే నా మాట అందరూ వింటారు కదా ఉద్దేశంతో మనుషుడు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తాను రిక్తునిగా చేసుకున్నాడు. చాలా తక్కువ, ఎంత తక్కువ చేసుకున్నాడంటే ఆయన తెలుసుకుంటే ఎంతో పెద్ద ధనవంతుల ఇంట్లో పుట్టగలడు, గొప్పవారింట్లో పుట్టగలడు. కానీ పశువుల పాకలో పుట్టి తనకు తాను రిక్తి ఏమీ లేనివాడుగా చేసుకుని అంత తక్కువ చేసుకున్నటువంటి వాడిగా ఈ లోకంలో పుట్టాడు. అయితే
ఇంకా రెండో వాక్యం మనం ఏం చదువుకున్నామంటే 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 10వ వచనాన్ని చదువుకున్నాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. మనము ఈ దినము మనకి తినడానికి, మనం ఉండడానికి, మనం కట్టుకోవడానికి సర్వాన్నిచ్చి ఒక మంచి దేశంలో నిన్ను నన్ను పుట్టించి ఏర్పాటు చేసుకుని దాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఆ గొప్ప దేవుడిని స్తుతించాలి. దేవుడు ఈ దినము మనకి మనం ఏ పని చేసినా, మనం ఎలా ఉన్నా, ఏం చేసినా సర్వము ఆయన మూలంగానే జరుగుతూ ఉంది. మనకి పుట్టించడము, మనం ఈవేళ ఉండడం, లేకపోవడం, చనిపోవడం, లేకపోతే మనం ఈ దినమే ఇక్కడ ఉండి మోకరించడం, మనం వాక్యం వినడం అంతా కూడా ఆయన తాలూకా ఉద్దేశం. ఆయన లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా ఏమీ జరగదు. చాలామందికి ఈ భాగ్యం లేదండి. డబ్బు ఉంది, ధనం ఉంది, పెద్ద పెద్ద ధనవంతులు, కానీ ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. వాళ్ళకి తిని తాగి వాళ్ళు ఆ పాపంలో కలిసిపోయి వాళ్ళు ఉంటున్నారు. కానీ దేవుడు వాళ్ళని పిలవలేదు, దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. అసలు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని పిలిచాడు అనేది ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులు 1వ అధ్యాయము 26 నుండి 30 వరకు చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూపిడి, మీరు లోకరీతిని జ్ఞానులైన వనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి నీచులైన వారిని, తృణీకరింపబడి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. కేవలం ఆయన మూలంగానే ఈరోజు మనం పిలవబడ్డామంటే అది మన గొప్పతనం అయితే కాదు. ఈవేళ ఆయన సన్నిధిలో ఉండి, ఆయన సన్నిధిలో మోకరించడానికి, ఈవేళ ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన సన్నిధిలో ఉండి మనం ఆరాధన చేయడానికి అది మనం చేసుకున్నటువంటి గొప్పతనం అయితే కాదండి. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు చూసారా, ఎంతో మంది సహోదరులారా, మేము పిలిచినటువంటి ఆ పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైన వారు ఎంతో మంది ఉన్నారు, గరులైన వారు ఉన్నారు, గొప్ప వంశం వారు ఉన్నారు. అనేకులు పిలవబడలేదు, కానీ మనం పిలవబడ్డారు. ఈ దినము ఆయన సన్నిధిలో మోకరించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నటువంటి ఆ పిలుపుని బట్టి ఆయన మనము ఆరాధన చేయాలి. చాలా మందికి ఆ భాగ్యం లేదండి. అని ఈ దినము ఆయన సన్నిధిలో ఉండి మోకరించడానికి లేనటువంటి వాళ్ళంతా, అంటే ఒక ఆయన చెప్తాడు, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది, నాకు కావాల్సినంత పొలం ఉంది, నేనేం చేసినా అవుతుంది, కానీ నాకు ప్రశాంతత లేదు. దేవుని సన్నిధిలోకి వాడు తెలుసుకోవడానికి వాడికి అవకాశం లేదు. దేవుని సన్నిధిలో మోకరించడానికి వాడికి అవకాశం లేదు. కానీ నీకు నాకు దేవుడి పిలుపుని ఇచ్చినటువంటి ఆ పిలుపుని బట్టి దేవునికి హృదయపూర్వకంగా మనము ఆరాధన చేయాలి. అయితే ఆరాధన చేయడానికి మనకి ఇంతగా చదివినటువంటి వాక్యంలో, పిలుపుని చదివినటువంటి వాక్యంలో మనకి ఏంటి అంటే, మీరు ఆయన అది కాదు 7వ వచనము, మన మనుష్యుల పోలిక పుట్టి దాసుల స్వరూపును ధరించుకుని తాను రిక్తునిగా చేసుకున్నాను. ఆయన
దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టలేని భాగ్యం కాదని ఎంచుకోనలేదు. కానీ ఆయన మన మనుషులు పోలిక పుట్టి మనుషులను 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు చేసినటువంటి ఆ పరిచర్య దేవుడు అద్భుతాలు చేశాడు అనమాట. అద్భుతాలు చేసి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అనేటువంటి ఆ దేవుడు తొలుగా నిజ రూపాన్ని మనకు తెలియజేశాడు. అయితే ఏంటి మనకు పిలిచినటువంటి ఆ పిలుపుని బట్టి చాలా మందికి దేవుడు పిలిచాడు. మనము ఆరాధన చేసేటప్పుడు ప్రభా ముందు మేమైతే నీ దగ్గరికి రాలేదు, లేదంటే ముందు మేము నీకు పిలవలేదు, నువ్వే మాకు పిలిచావు. ఎలా పిలిచాడు దేవుడు? నువ్వే మాకు ముందు పిలిచావు. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటున్నాను. అక్కడ జరిగినటువంటి సిచ్యుయేషన్ అయినటువంటి ఏంటంటే దేవుడైన యెహోవా చేసినటువంటి మీరు ఈ తోటలో ఈ ఎదురు తోటలో ఉన్నటువంటి పళ్ళన్నీ తినండి, మీ ఇష్టం వచ్చినటువంటి జంతువులతో ఆడుకుంటే అన్నీ చేయండి, కానీ ఈ చెట్టు పళ్ళు తినకూడదంటే ఆ సర్పం వలన తిని వాళ్ళకి జ్ఞానోదయమయ్యి దాక్కున్నాడు. దాక్కున్న తర్వాత దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. నన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడు. మనము దాక్కున్న దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు మొదట వచ్చి వాళ్ళని పిలిచాడు. చూసారా, అక్కడికి వచ్చి దేవుడు వాళ్ళని విడిచిపెట్టలే. వాళ్ళు తిన్నారు, వాళ్ళు పాడైపోయారు. దేవుడికి తెలియదా? తెలుసు. వాళ్ళు ఆ ఫలాలు తిన్నారని తెలుసు, వాళ్ళకి జ్ఞానోదయం అయిందని తెలుసు. కానీ దేవుడే స్వయంగా మొదట వాళ్ళని పిలిచాడు. వాళ్ళకి జ్ఞానోదయం అయిన తర్వాత పిలిచినటువంటి పిలుపు మొదట పిలుపు ఏంటి? వాళ్ళని పిలిచాడు అనమాట. దేవుడే స్వయంగా వాళ్ళని పిలిచాడు. ఆ పిలుపుని బట్టి అయితే దేవుడే స్వయంగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనను. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. మొట్టమొదట ఆదామును దేవుడే పిలిచాడు. అందుకే ప్రభువా మేము పిలవలేదు, కానీ నువ్వే మాకు మొదట పిలిచావు ప్రభువా. ఆరాధన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. మొదట పిలిచాడు, ఆదామును పిలిచాడు. మనల్ని కూడా ఆయనే పిలిచాడు. పిలిచి ఏంటి అందుకు అతడు నేను తోట వెంటనే ఆదాం ఏం చేశాడంటే నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కున్నాను అని చెప్పాడు అనమాట. అంటే దేవుని తాలూకా మాట అతిక్రమించిన దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు, అతన్ని పిలిచాడు. మనం కూడా మన జీవితంలో మనం ఎన్నోసార్లు దేవుని మాట తృణీకరించుంటాం, దేవుని మాట అతిక్రమించుంటాం, దేవుని మనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మనము వినకపోయి ఉంటాం. అయితే దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుని బట్టి మనము ఆరాధించాలి. అయితే మొట్టమొదట దేవుడు మనల్ని పడిపోయిన సమయాల్లో కూడా, ఆదాం పడిపోయిన సమయాల్లో కూడా విడిచిపెట్టలేదు. మన స్వరూపము, మన స్వభావము ఆదాం స్వభావం, ఆదాం స్వరూపం, ఆదాము లాంటి వాళ్ళమే, ఆదాం జాతికి చెందినటువంటి వాళ్ళమే, మానవ జాతికి చెందినటువంటి మనల్ని మనము పడిపోయిన సమయాల్లో దేవుడు మనల్ని లేపి నడిపించి ఈ దినం ఆయన సన్నిధిలో ఉంచిన విధానాన్ని బట్టి మనము ఆరాధించాలి. ఆదాముని విడిచిపెట్టలే. ఆదాము పాపంలో పడిపోయాడు. తను దేవుడు మన పాపం అంటే ఏంటి? దేవుడు ఇష్టం లేనటువంటి పనులు చేయడమే పాపం. దేవుని మాట అతిక్రమించడమే పాపం. దేవుని మాట అతిక్రమిస్తూ వచ్చారు. వాళ్ళు చేసినటువంటి ఆ పాపంను బట్టి ఏంటి దేవుడు వాళ్ళకి ఏంటి అంటే దేవుని మాట ఎవరైతే అతిక్రమించారో వాళ్ళు పాపం చేసిన వాళ్ళే. ఆదాం చేసినటువంటి ఆ పాపం బట్టి నీవు నేను మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు చెప్పిన మాట వెనుక మన స్వబుద్ధితో, మన సొంత ఆలోచనలతో, మన సొంత తలంపులతో మనం పాపం చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి దేవునికి మనము ఆరాధించాలి. ప్రభువా నన్ను
ఇది నేను చేసినటువంటి నేను పాపిని. మనం ఇంకా ఎలాంటి వాళ్ళము అంటే మనము ఎలాంటి వాళ్ళం అనేది ఒకసారి మనం చూసుకున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే ఒకసారి మనం ఎలాంటి వాళ్ళని చూద్దాం. ప్రకటన 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరునై ఉండిన ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేయుచున్నాను, నాకేమీ కుదువు లేదని చెప్పుకుంటున్నాను. మనం ఎలాంటి వారు అంటే దౌర్భాగ్యుడు. దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినటువంటి వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, ఏది లోకంలో తెలియదు అలాంటి గుడ్డివారు, దిగంబరుడై కంటు కనిపించినటువంటి వాళ్ళం, ఏది అలాంటి వాళ్ళం అలాంటి వాళ్ళమైనప్పటికీ దేవుడు చెప్తున్నాడు, మనము గొప్పవాళ్ళము, ధనవంతులము, ధనాభివృద్ధి చేసుకున్నటువంటి వాళ్ళము అని చెప్పుకుంటూ తెలియనటువంటి వాళ్ళం. మన స్వభావం అది. మన స్వభావము అది. కానీ దేవుడు మనకి ఆయన తనకు తను రిక్తుడిగా చేసుకొని, తనకు తను తగ్గించుకొని మనకు పిలిచినటువంటి పిలుపుని బట్టి అసలు దేవుడు ఎలాంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి దేవుడు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రాస్తాడు. హెబ్రీ 1వ అధ్యాయము 1 to 4 చదువుదాం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినము అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించాను. పాపముల విషయములై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండెను. చాలు. దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి ఆ గొప్ప దేవుడు, ఆయన కుడిపార్శ్వంలో, దేవుని కుడిపార్శ్వంలో సంతోషంగా హ్యాపీగా ఆ పరలోకంలో కూర్చున్నటువంటి ఆ దేవుడు దేవుడు మన కొరకు ఎంత త్యాగం చేశారు చూసారా. ఆయన పూర్వకాలమందు ఆయన నానా విధములైనటువంటి ప్రవక్తల ద్వారా వాళ్ళతో పితరులైనటువంటి చాలామందితో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. దేవుడు ఈ దినము ఇంకా అంత సమయం ఇంకా సమీపిస్తూ ఉండగా అంతము ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమై ఉండి తన మహత్వ మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. ఆయన మాట ద్వారా సమస్తమును ఏర్పాటు చేసుకుంటూ, ఆయన మాట ద్వారా మొత్తం ఈ సృష్టి అంతా సృష్టించినటువంటి ఆ దేవుడు ఆయన ఎక్కడుండేవాడట? ఆయన ఎక్కడుండేవాడంటే మహామహుడుకు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసుప్రభు.
ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఆ మహామౌడైనటువంటి ఈ సృష్టికర్త అయినటువంటి ఈ సృష్టి అంతను సృష్టించినటువంటి ఆ దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి ఆ గొప్ప దేవుడు అక్కడ హాయిగా ఎంతో సంతోషంగా ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి ఆ గొప్ప దేవుని యొక్క కుమారునిగా కుడిపార్శ్వంలో సంతోషం ఒక్కగారొక కుమారుడుగా ఉన్నటువంటి సుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. క్రీస్తు 5వ అధ్యాయము 2వ వచనము, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చూసారా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని, కుడిపార్శ్వం అనా కరెంట్ ఉందా? తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి ఆ గొప్ప తనయుడు తండ్రి యొక్క కుమారుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మన కొరకు. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు, మంచి సువాసనగా ఉండడానికి మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన బలిగా తండ్రి కుడిపార్శ్వంలో హాయిగా సంతోషంగా ఉన్నటువంటి ఆయన దాసుని స్వరూపం కలిగి, మానవ స్వరూపం కలిగి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో రిక్తులుగా చేసుకుని వచ్చాడండి. అందుకే అలాగనే మీరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అయితే తను ఎలాగొచ్చాడంటే తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. మనకి బలిగా అర్పణగా అర్పించుకుని తాను ఈ లోకానికి వచ్చాడనమాట మన కొరకు. ఎందుకు అంటే మన కొరకు ఆయన వచ్చాడంటే మన పరిస్థితి అప్పుడు బాగులేదు. మన పాపంలో కలిసిపోయినాము. మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎఫెసీయులకు రాసినటువంటి 2వ అధ్యాయము 2:1 వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడానికి వచ్చాడు. మన అపరాధముల చేత పాపముల చేత మనం సచ్చిన వారై ఉన్నాం. అప్పుడు మన దేవుని మాట వినక, దేవునికి మాట తృణీకరించి, దేవుని మాట మనము వినక, మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారిపై ఉన్నప్పుడు, అలాంటి సమయంలో దేవుడు నీ కొరకు నా కొరకు రావాల్సి వచ్చింది. ఆయన అంత ప్రేమతో ఆయన తన సర్వస్వాన్ని అర్పించాడు. తన కుమారుడిని అర్పించాడు. తన కుమారుడి లోకానికి వచ్చి కలువరి శిలువలో సిలువ వేయబడడానికి ఇష్టపడ్డాడు. సిలువ వేయడానికి ఇష్టపడ్డాడు. 1వ పేతురు చూడండి, 1వ పేతురు 24వ వచనం, 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపపు విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమును మన పాపములను ప్రాణం మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. మన పాపముల విషయమై ఆయన చనిపోవడానికి వచ్చాడండి. ఎవరో ఒకరు, ఒక మానవ శరీరము మన కొరకు చనిపోయి ఆయన ఎటువంటి పాపం లేనివాడే నుండి నీ కొరకు నా కొరకు చివరి రక్తపొట్టు వరకు కార్చగలిగితే, ఆ రక్తంలో నేను కడగబడితే మన రక్తాలన్నీ, మన పాపాలన్నీ క్షమించబడి మనము పవిత్రుడిగా ఏర్పరచబడతామని ఆయన మన కొరకు చనిపోయాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరము తన పాపములను రాణి మీద కూర్చున్నాడు. ఆ సిలువలో అతని సిలువేయబడ్డాడు.
మేకులతో కొట్టబడ్డాడు, ముల్లి కిరీటం పెట్టబడ్డాడు, ఆయన కొరడాలతో కొట్టబడి బల్లెలతో పొడిచి ఆయన చివరి రక్త పొట్టు వరకు ఆయన నీ కొరకు నా కొరకు కార్చడానికి లోకానికి వచ్చాడు. దాన్ని బట్టి మనము ఆయన్ని ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఎందుకంటే మనకి ఇంత మంచి దేశంలో దేవుడు పుట్టించి ఇంత మంచి చక్కగా తిని చక్కగా హ్యాపీగా ఉన్నటువంటి ఈ దేశంలో ఆయన మనం స్తుతించాలి, ఆయన్ని మనము ఆరాధించాలి. ఎందుకు అంటే ఆయన నేను మరణమై అంటే పాపంలో కలిసిపోయి పాపంలో ఉండగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరిలో సిలువేయబడి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ గొప్ప దేవుని హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే మనము మన పాపం విషయమే మనం చనిపోయి నీతి విషయమే జీవించడానికి ఆయన నీ కొరకు నా కొరకు రాణి మీద వేలబడ్డే మోసుకొని ఆయన మన కొరకు దెబ్బలు కాశాడు కాబట్టి ఆ దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను. దాన్ని బట్టి ఆయన హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. అది ఎంత బాధ అంటే ఆ సిలువ వేయబడి ఆ సిలువలో మేకులు కొట్టబడి చేతులకు మేకులు కొట్టబడి మనకి ఆ శరీరం దున్నవేయబడుతున్నప్పుడు ఆ శరీరంలో కొడుతున్నటువంటి ఆ దెబ్బలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆయన నీ కొరకు నా కొరకు ఎంత బాధ అయినా ఇష్టపడడానికి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు, దానిని పొందడానికి ఇష్టపడ్డాడు. ఆ దేవుడు ఆ గొప్ప దేవుడు, దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకి అర్హుడు. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశాన్ని సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి ఆ యేసుప్రభు నీ కొరకు నా కొరకు రెత్తిలిగా చేసుకుని తనకు తాను తగ్గించుకుని ఒక పశువుల పాకలో పుట్టి నీ కొరకు నా కొరకు మనకి ఆ పిలిచినటువంటి ఆ పిలుపుని బట్టి మనము ఆరాధించాలి, హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మందికి లేనటువంటి ఆ గొప్ప భాగ్యం నీకు నాకు ఉంది. చాలా మంది డబ్బు ధనము గొప్ప గొప్ప వారు ఉన్నారు, అది పిలుపు లేదంటే నీకు నాకు పిలుపు ఉంది. దేవుని పిలుపు, దేవుని మనము సువార్తతో దేవుడు మనల్ని పిలిచాడు. అదే కాకుండా నీతో నాతో ప్రతి దినం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి మనము ఆరాధించాలి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి, లేకుంటే నా పరిస్థితి జీవితం ఏమై ఉండేది. మనము పరలోకానికి వారసమై ఈ దినము ఉన్నాము. కానీ ఎందుకు ఉన్నాము అంటే మనం నమ్ముచున్నాము. మన పాపంలో మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపాన్ని కడిగి మనం పవిత్రుడిగా చేసినటువంటి ఆ దేవుడే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనము ఆయన ఎదుటిగా ఆయన రక్తంలో కడుగుబడి ఆయన ఎదుట మన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాం. కాబట్టి మరి ప్రతి పాపం నుండి మనం తుడిచి పవిత్రుడిగా చేసి ఈ దినము మనం మరణించిన మనం దేవునితో పాటు సదాకాలం ఉంటామనే విశ్వాసం నీలో నాలో. ఆ విశ్వాసం బట్టి మనము చాలా మందికి లేదు. నిన్ను నన్ను రక్షించుకున్నాడు దేవుడు. ఆ రక్షించిన విధానాన్ని బట్టి, ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి మనము ఆరాధించాలి. ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి, ఎందుకంటే ఆయన సిలువేయబడ్డాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు. ఒకసారి ఫైనల్గా చూసుకొని మార్కు సువార్త ఎంతమందిని స్వస్థపరిచాడు, చాలా మందిని. మార్కు సువార్త ఒకసారి ఒక ఇద్దరు చూసుకొని మనము మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. అపరిమితంగా అంటే పరిమితి లేకుండా చాలా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఈ 31 నుండి ఏంటి అంటే యేసు ప్రభు ఆ తూరు ప్రాంతము విడిచిపెట్టి సీదోను ప్రాంతంకి వచ్చిన తర్వాత అక్కడ చాలామంది ఆయన దగ్గరకు వచ్చి అక్కడ ఒక చెవిటి వాడిని, గుడ్డివాడిని, మాటలు రానటువంటి వాడిని తీసుకొని వచ్చినప్పుడు 34వ వచనంలో ఆకాశం వైపు చూసి కన్నులెత్తి వాళ్ళ చెవిట్లో చేయి పెట్టి దేవుడు యేసు ప్రభు ఏం చేశాడంటే నిట్టూర్పు విడిచి
ఎప్పతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడు అని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఒక మూగవారు మాట్లాడటము, చెవిటి వారు వినడమే కాదు, ఎంతోమందిని స్వస్థపరిచినటువంటి ఆ దేవుడు నన్ను కూడా మనకు అనారోగ్య పరిస్థితులు ఆయన విడిచిపెట్టలే. ఆయన యొక్క గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరిచాడు. ఆయన తగిలినటువంటి ఆ దెబ్బల ద్వారా మనం స్వస్థత కలిగాం. దాన్ని బట్టి మనము ఆరాధిద్దాం. దాన్ని బట్టి మనము హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం. మనము ఏంటంటే ఆరాధించడం బట్టి మనకు పిలిచినటువంటి ఆ పిలుపుని బట్టి ఎంతోమందికి లేనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి మనము ఆరాధిద్దాం. ఇంకా అలాగే నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి ఆ యేసు ప్రభు తన కుమారుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు ఆయన కరువుల శిలువలో సిలువేయబడి రక్తం కాచి ఆ రక్తంలో మనం కడిగిపడి ఈ దినము మనం పడిపోయిన సమయాల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టక ఈ సన్నిధిలో నీకు నాకు ఉంచిన విధానాన్ని బట్టి మనము ఆరాధిద్దాం. ఆయన చేసినటువంటి ఆ సిలువ త్యాగం బట్టి మనము ఆరాధిద్దాం. ఆయన నీ కొరకు నా కొరకు పెట్టినటువంటి ఆ ప్రాణమును బట్టి మనం ఆరాధిద్దాం. ఎంతో మందిని స్వస్థపరిచిన విధంగా నన్ను కూడా అనారోగ్య పరిస్థితుల్లో స్వస్థపరిచిన విధానాన్ని బట్టి ఆరాధిద్దాం. మనకి ఇచ్చినటువంటి ఎంతో గొప్ప భాగ్యమును బట్టి మనము ఆరాధిద్దాం. మన ప్రతి పాపాన్ని కడిగి